చ- చు- చు- ఎలాగ ఉండొచ్చు, ఆనందంగా ఎలా ఉండొచ్చు అన్నటువంటి విషయం మీద కొన్ని కొటేషన్ చదువుకుంటున్నాం. మనం ఆఖరిగా కొటేషన్ చదువుకున్నది ఏమిటంటే, ఎవరైతే వైరాగ్య భావంతో దేనికి వ్యతిరేకమైనటువంటి అనుభవాలు వస్తున్నప్పటికీ కూడా వాటికి వెరవకుండా వాళ్ళు నిజమైనటువంటి ఆనందానికి పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేయగలిగినప్పుడే ఆ ఆనందం అనేది ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుంది, సంపూర్ణ వైరాగ్యం అంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళకి అనుకూలమైన ప్రతికూలమైనటువంటి ఈ, సంఘటనలో కూడా, అంటే ఆ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేనికి వెరవరు. అది ఇదే నాకు ప్రాప్తము అని అనుకుంటూ దాన్నే చెడు అనుకూలమైన ప్రతికూలమైన వాళ్ళేమో వాటిని భరిస్తూ దాన్ని ఆ క్షణాలని వాళ్ళు ఆ, గడిపేస్తూ ఉంటారంటే, ఎటువంటి దానికి వాళ్ళు పరిస్థితులు బానిసలు అవ్వరు. ఆ పరిస్థితులకి వాళ్ళు అనుకూలంగానే వాళ్ళు జీవించడానికి వాళ్ళు నిశ్చయించుకుంటారు. అంటే నాకు ఇదే విధంగా ఉంటే బాగుంటుంది అన్నటువంటిది వాళ్ళకేం ఉండదు. అంటే పరిస్థితులకి వాళ్ళు బానిసలు కాదు. అంటే ఎలాగున్నా సరే నాకు అదే నా ప్రాప్తము అనుకుంటూ జీవించగలిగినప్పుడే నీకు ఆ ఆనందం అన్నది, ఆ, నీకు ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. అంటే జీవితంలో ఎటువంటి పరిస్థితులకైనా భగవంతుడి మీద పూర్తిగా ధ్యాస పెట్టి నువ్వు ఎప్పుడైతే బతుకుతావో, అది నీకు మంచిదైనా చెడుదైనా దాని ప్రభావం నీ మీద ఉండదు. ఒక్క భగవంతుడి మీదే దృష్టి పెట్టుకొని నువ్వు పూర్తి వైరాగ్యంతో నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. ఇదేమో కిందసారి మనం ఆఖరి కొటేషన్ చదువుకున్నాం. ఇప్పుడు ఇంకో కొంచెం ముందరకు వెళ్ళి, ఎవ్రీవన్ ఈజ్ సీకింగ్ హ్యాపీనెస్ బట్ ఫ్యూ హ్యావ్ ఇట్. ప్రతి వాళ్ళు కూడా ఆనందాన్నే వెతుక్కుంటున్నారు, కానీ అది కొంతమందికే దొరుకుతోంది. ఫర్ లాస్టింగ్ హ్యాపీనెస్ డ్రాన్స్ డౌన్స్ ఓన్లీ వెన్ దేర్ ఈస్ కంప్లీట్ ఫ్రీడమ్ ఫ్రమ్ వాంట్స్. నీకు శాశ్వతమైనటువంటి ఆనందం నీకు ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే, నీకు అన్ని రకాలైనటువంటి కోరికలు, వాంట్స్, నాకు అది కావాలి ఇది కావాలని ఎటువంటి కోరిక లేకుండా అన్నిటినీ కూడా పూర్తిగా నీవు స్వతంత్రంగా వాటికి ఈ కోరికల నుంచి స్వతంత్రుడు అయిపోతావు. అప్పుడే నువ్వు నిజమైనటువంటి శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. True happiness begins when one learns to the art of right attachment to other persons. నిజమైనటువంటి ఆనందం నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, మిగతా వాళ్ళతో నువ్వు సామరస్యంగా సర్దుబాటు చేసుకుంటూ, నువ్వు ఎప్పుడైతే మిగతా వాళ్ళతో సర్దుబాటు చేసుకుంటూ నువ్వు జీవిస్తగలుగుతావో అప్పుడు నీకు నిజమైనటువంటి ఆనందం నీకు కలుగుతుంది. అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ ఇన్వాల్వ్స్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ అండ్ లవ్. నువ్వు ఎప్పుడు నువ్వేమో ఆ, మిగతా వాళ్ళతో సర్దుబాటు చేసుకోగలుగుతావు అంటే, నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు మర్చిపోయి ప్రేమ అనేదే ఒకటే నీకు అవలంబించుకుంటూ వాళ్ళతో నీవు సర్దుబాటు చేసుకున్నట్టయితే అప్పుడేమో నీకు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. అంటే నువ్వు చేసినటువంటి కర్మకు నువ్వు ఆనందించినా, కష్టాలు పడినా కూడా నీవు దేనికి లెక్క చేయవు. దానికి నువ్వు మిగతా వాళ్ళతో ఎటువంటి సర్దుబాటు చేసుకోవడం వల్ల నీకు వాళ్ళ ఈ ఆనందం కానీ దుఃఖం కానీ నీకు దూరం అవుతుందో అదే నిజమైనటువంటి ఆనందం అని తెలుసుకుని నిన్ను నీవు మర్చిపోయి, అంటే నేను నేను నాకు నాకు అన్నవి పూర్తిగా మర్చిపోయి నువ్వు ఎప్పుడైతే ప్రేమపూర్వకంగా మిగిలిన వాళ్ళతో నువ్వు సర్దుబాటు చేసుకుంటూ నువ్వు జీవించగలవో అప్పుడే ట్రూ అన్నారు. ట్రూ అంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి నిజమైనటువంటి ఆనందం. ప్రాపంచపరమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. ద అవర్ ఈజ్ నియర్ వెన్ మ్యాన్ ఇన్ హిస్ ఈగర్ లాంగింగ్
ఫర్ రియల్ హ్యాపీనెస్ విల్ సీక్ ఇట్స్ ట్రూ సోర్స్. నిజమైనటువంటి సమయం ఆసన్నం అవుతోంది చాలా మందికి. ఎవరైతే ఆ నిజమైనటువంటి ఆనందం గురించి చాలా ఎదురు చూస్తూ ఉంటారో, తపనతో ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నిజమైనటువంటి ఆనందం అనుభవించే సమయం వస్తోంది. అది ఏమిటి అంటే, ఆ ఆనందం ఎలా ఉంటుంది అంటే, నిజమైనటువంటి ఆనందం యొక్క మూలం ఎక్కడ ఉంది, అది ఎవరిది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రూ సోర్స్ అన్నారు. అంటే నిజమైనటువంటి ఆ మూలము ఆ భగవంతుడే. ఆ భగవంతుడి కనుక నువ్వు కనుక ఆయన వెతుక్కుంటూ నువ్వు జీవించగలిగినట్టయితే నీకు ఈ ప్రపంచపరమైనటువంటి దుఃఖము, బాధలు అది నీకు ఏమీ నిన్ను బాధ పెట్టలేవు. అంటే ఓ నిజమైనటువంటి ఆనందం ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడంలోనే, ఆ భగవంతుడి అనుభూతి పొందడంలోనే నాకు ఉంది అని నీకు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అది ఇంకా చాలా దగ్గరగా ఉంది. ఇది ఎవరికి? భగవత్ ప్రేమికులకి, అంటే నిజమైనటువంటి భగవత్ ప్రేమికులకి, వాళ్ళకి ఆ సమయం ఆసన్నమవుతోంది. బీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ అండ్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్, బికాస్ ఇట్ ఈజ్ ఐ హూ హ్యావ్ ప్లేస్డ్ యూ దేర్. ఇక్కడ బాబా అసలైనటువంటి కారణం చెప్తున్నారు. ఏ సమయంలోనైనా నువ్వు ఆనందంగా ఉంటే ఎలా ఉంటావు, ఏ సిచ్యువేషన్లో ఆనందంగా ఉంటావు అంటే, నువ్వు ఇదంతా భగవంతుడు నన్ను ఆయనే ఇలాంటి పరిస్థితిలో పెట్టాడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు నిజమైనటువంటి ఆనందం అనుభవించగలవు. ఇది భగవంతుడు నన్ను ఈ సిచ్యువేషన్లో, ఈ పరిస్థితిలో ఉంచాడు, ఆయన ఇచ్చే నాకు జరుగుతోంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు అది నీకు ఆనందం కలిగిస్తుంది. ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒకసారి డాన్ స్టీవెన్స్ ఉన్నాడు కదా మనకి, బాబా యొక్క ప్రేమికుడు. అతను ఉద్యోగం ఒక పెట్రోల్ కంపెనీలో చేస్తున్నాడు. ఆ పెట్రోల్ కంపెనీలో అతనికి చాలా బాధలు వస్తున్నాయి. అతను సర్దుకోలేకపోతున్నాడు, అక్కడ ఉండవలసిన విధంగా ఉండలేకపోతున్నాడు. బాబాని అడుగుదాము, బాబా నన్ను ఈ వ్యాపారం నుంచి నన్ను తీసేసేయి, నాకు ఇంకోటి ఏదైనా వచ్చేట్లాగా చూడు అని చూద్దామని ఎన్నో మాటలు బాబాని అడుగుదామని వస్తాడు, కానీ మర్చిపోతూ ఉంటాడు. ఈసారికి ఇంకా నేను తప్పకుండా అడుగుతాను అని అనుకుని బాబా దర్శనం చేసుకోగానే బాబాని ఇదే అడుగుతాడు, బాబా నాకు ఆ ఉద్యోగంలోంచి ఇంకో చోటకి వెళ్ళేందుకు నాకు అవకాశం ఏంటి? అప్పుడు బాబా అతన్ని మందలిస్తూ, నిన్ను ఆ పొజిషన్లో, నీకు ఆ ఉద్యోగంలో పెట్టింది ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఎంచేతంటే నీ జీవితానికి అదే సరిపోయినటువంటి ఉద్యోగము. అంటే ఏమిటమాట? అతను చేసుకున్నటువంటి సంస్కారాలన్నీ నశించిపోయేటువంటి, ఇప్పుడు ఆయన బాబా ప్రేమికుడు అవడం వల్ల చాలా నిజాయితీతో సత్యంగా జీవించాలని అనుకుంటాడు కదా. కానీ ఆ వ్యాపారంలో ఏమిటి, అతను తలకిందులు చేస్తూ ఉండాలి వ్యాపారం అంతాను. అలాగే చెప్తే మరి తప్పే కదా అది. అంచేత అతనికేమో అందులోంచి నేను నిజాయితీతో నేను బతకలేను ఈ కంపెనీలో అని, దీనిలోంచి నన్ను దూరంగా పెట్టేయమని బాబానే అడుగుతాను అని అనుకొస్తే, బాబా చెడామడా పెట్టి ఆ వ్యాపారంలో పెట్టింది, ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? నేనే. నీవు అక్కడ ఉంటేనే నీ సంస్కారాలన్నీ ఖర్చు అవుతాయి అన్నటువంటి విషయాన్ని బాబా అతనికి చెప్పి, మళ్ళీ అది అడక్కు, అక్కడే నువ్వు ఉండు అని బాబా అతనికి చెప్తారన్నమాట. ఇది మన పైన చదువుకున్నటువంటి కొటేషన్ అన్నిట్లోనూ మూలం ఇదే. ఈ మూలాన్ని కనుక మనం తెలుసుకున్నట్టయితే మనం జీవించడంలో మనకి సర్దుబాట్లు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అన్నటువంటి విషయం మనకి తెలుస్తుంది. అంతే, మనకి ఏ పరిస్థితులు వచ్చినా అది బాబాయే ఇచ్చాడు, అది నా సంస్కారాల ప్రకారం ఆయనే ఇచ్చాడు. నేను దానిలోంచి నేను తప్పించుకోకుండా ఉండాలి.
అందులోనే నేను ఉంటే నేను అసలైనటువంటి ఆనందాన్ని నేను పొందగలుగుతాను అన్నటువంటి తాత్పర్యం మనం ఇప్పటిదాకా చదువుకున్నటువంటి కొటేషన్స్ లో మనకు తెలుస్తోంది. బాబాస్ హ్యాపీనెస్. మరి బాబాకి ఆనందం ఎప్పుడు? బాబాకి కూడా ఆనందం ఉంటుందట. ఎప్పుడు? ఆయనేమో ఆయనేమో మానవ రూపం ధరించి వచ్చినటువంటి అవతారుడు, గాడ్ మ్యాన్. ఆయన బాబా చెప్తూ ఉండేవారు ఎప్పుడూను. బాబా కొటేషన్ ఒకటి ఉండేది. అంటే నేను భగవంతుడి కింద ఉండగా ఆ చైతన్యం, మానవ చైతన్యం యొక్క అనుభూతి నాకు లేదు. అంటే భగవంతుడిగా ఉన్నంత కాలం. కానీ నేను మానవుడు అయిన తర్వాత ఆ భగవత్ చైతన్యం నాకు ఉంటుంటూ దాంతో మానవ చైతన్యం కూడా నేను అనుభవిస్తున్నాను. ఈ నేను అనుభవిస్తున్నటువంటి ఈ మా ఈ అవతారం రూపంలో తీసుకొచ్చిన మానవ జన్మలో వచ్చినటువంటి నాకు ఏమిటి అంటే మానవుడి యొక్క చైతన్యాన్ని, దైవ చైతన్యాన్ని రెండిటిని నేను ఇక్కడ అనుభవిస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు తెలుస్తోంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ నేను ఈ అవతారం సమాప్తం చేసుకుంటానో మళ్ళీని దైవీ చైతన్యంలోకే వెళ్ళిపోతాను. అక్కడే నాకు ఆ దైవీ చైతన్యమే ఉంటుంది తప్ప ఈ మానవుడు పడుతున్నటువంటి కష్టాల బాధల వల్ల నాకు ఆ చైతన్యం ఉండదు. ఈ ఈ అవతార రూపంలో అంచేతే కదా బాబా ఎన్ని కష్టాలు పడ్డారు. ఆయన 2 యాక్సిడెంట్లు చేసుకున్నారు. అయ్యో నువ్వు భగవంతుడు కదయ్యా, అంచేత నీకేమి నీకేమి అవ్వదు అని అనుకోవడానికి వీల్లేదుట. ఎంచేతంటే మానవ రూపం ధరించిన తర్వాత ఆ బాధలు, మానవ శరీరంతో పడుతున్న బాధలు అన్నీ అనుభవిస్తారట ఆయన. అనుభవించి అవతారాన్ని సాలించిన తర్వాత మళ్ళీ భగవత్ చైతన్యంలోకి వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఆయన పడే బాధలన్నీ మన మానవుడు ఎంతగా పడతామో అంతగా పడుతూ ఉంటాడు. ఒకసారి ఎలిజబెత్ ప్యాటర్సన్ కట్టించినటువంటి మిర్తిల్ బీచ్ అన్నటువంటి సెంటర్ చూడడానికి బాబా వెళ్ళారు. ఆయన ఒకసారి 1952లో వెళ్ళారు. తర్వాత ఏమో 1958లో వెళ్ళారు. బాబా 1958లో వెళ్ళినప్పుడు, అబ్బా నువ్వు కిందటిసారి వచ్చినప్పుడు మిర్తిల్ బీచ్ కన్నా ఇప్పుడు చాలా చాలా పురోగతి చెందింది. చాలా నాకు బాగా అనిపిస్తోంది ఇక్కడ. నువ్వు చాలా కష్టపడ్డావు అన్నమాట అని ఎలిజబెత్ ప్యాటర్సన్ని అంటారు. అంటే బాబా ఆవిడ దానికి చెప్తూ, బాబా నాకు ఈ మోకాళ్ళ నొప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి బాబా. నాకు కనుక మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉన్నట్టయితే నేను ఇంకా బాగా చేసి ఉండేదాన్ని అని బాబాతో ఉంటుంది. అప్పుడు బాబా ఆవిడికి వైపు కోపంగా చూస్తారు. నీకు మోకాళ్ళ నొప్పులు అడ్డొచ్చాయా ఈ మిర్తిల్ బీచ్ని డెవలప్ చేయడానికి? నేను చూడు, నాకు 2 యాక్సిడెంట్లు ఇవి ఉన్నాయి, ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, అన్ని రకాల బాధలు అనుభవిస్తూ నేను మరి అన్ని ప్రయాణాలన్నీ చేసి అన్ని సెంటర్లకు పెడుతున్నా కదా. నీకు మోకాళ్ళ నొప్పులు అడ్డు ఉండడం వల్ల నువ్వు ఇంకా మిర్తిల్ బీచ్ ఇంకా బాగా చేయలేకపోయావా? సిగ్గులేదు అలా అనడానికి అంటారు బాబా. ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఏమిటి బాబా ఇలా అన్నారు అంటే, అప్పుడు బాబా ఇంకా మళ్ళీ అనొచ్చు కదా, బాబా నువ్వు దేవుడివి, నీకు అన్నీ కూడా సర్దుకోగలవు అని అనొచ్చు కదా. ఇంకా చివట్లో పెడతారని బాబాని ఏమీ ప్రశ్నించదు. తర్వాత తెలుసుకుంటుంది. ఎప్పుడైతే అవతార పురుషుడి కింద భగవంతుడు వస్తాడో ఆయన కూడా మానవుడి యొక్క పడినటువంటి బాధలు, యాతనలు, కష్టాలు అన్నీ శారీరకంగా అనుభవిస్తుంటాడు. అందులో తేడా ఏమిటంటే ఆయనకి దైవీ చైతన్యము, మానవ చైతన్యం 2 ఉంటాయి కాబట్టి ఆ దైవీ చైతన్యంలో ఉన్న ఆనందం ఏదైతే ఉందో అది దానివల్ల ఆయన తట్టుకుని నిలబడగలుగుతాడు. మనం తట్టుకోలేము అంతే అని అప్పుడు తర్వాత అర్థం చేసుకుంది. మానవ రూపంలో వచ్చిన భగవంతుడు మరి రాముడు వీళ్ళు ఎంత శ్రీరాముడు వీళ్ళంతా పడినటువంటి బాధలు మనం చూస్తుంటే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. ఆ విధంగా క్రైస్తు కింద వచ్చినప్పుడు, మహమ్మద్ కింద వచ్చినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. అన్ని కష్టాలు తట్టుకునే వాళ్ళేమో ఆఖరికి
మానవులకి చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి వాళ్ళేమో అవతారం నుంచే నిష్క్రమించారు. అదే విధంగా భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చిన తర్వాత ఆయనకి మానవుడు పడేటువంటి బాధల యొక్క అనుభూతులన్నీ ఆయనకు వస్తాయి. ఎటొచ్చి ఆయనకేమో ఆ దైవీ ఆనందం ఒకటి ఉంటుంది. ఆ దైవీ ఆనందం వల్ల అంటే థాట్ ఇదేమిటి శక్తి, నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్, ఇవి 3 ఉంటాయి కదా. ఆయన శక్తి ఉపయోగించడు, జ్ఞానం నాలెడ్జే ఉపయోగిస్తాడు. తర్వాత ఆనందాన్ని ఆయన అనుభూతి పొందుతూ ఉంటాడు. అంచేత ఆయన శక్తి కనుక ఉపయోగించుకుంటే అన్ని బాధలు ఆయనకి తీర్చుకోవచ్చు, నిర్మూలించుకోవచ్చు. కానీ శక్తిని ఉపయోగించట ఆయన మానవుడి కింద వచ్చినప్పుడు. జ్ఞానం ఉంటుంది, దైవీ జ్ఞానం ఉంటుంది, కానీ ఆ ఆనందం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఆనందం వల్ల ఆయన ఎన్ని బాధలు వచ్చినా వాటిని తట్టుకొని మానవులకి మార్గం చూపించడానికి ఆయన జీవితం అంతా ఖర్చు పెడతాట. అంచేత మానవ చైతన్యం వల్ల పడేటువంటి బాధలు మనకి ఎప్పుడు కోరికలు ఎప్పుడైతే పోతాయో అప్పుడే మనకి ఆనందం వస్తుంది. బాబాకి ఆనందం ఎప్పుడు వస్తుంది? నథింగ్ మేక్స్ మీ సో హ్యాపీ యాజ్ ద సైట్ ఆఫ్ దోస్ రియల్ హీరోస్. నాకు ఆ నిజమైనటువంటి ఆ నాయకులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరుట? వాళ్ళు మస్తులుట. ఆ మస్తులు ఆనంద మార్గాలు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోతూ మధ్యలో ఏదో భూమికల్లో తట్టుకొని వాళ్ళు ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి మార్గదర్శనం చూపించడానికి ముందరికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళు భగవత్ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూస్తే బాబాకి చాలా ఆనందంగా ఉంటుందట. వాళ్ళకి సహాయం చేస్తుంటారు. మస్తుల సేవ ఎంత చేశారు బాబా? ఆ మస్తుల సేవ చేస్తూనే తన యొక్క ఆనందాన్ని అనుభవిస్తారట. వాళ్ళకి ముందు మార్గం చూపిస్తూ తర్వాత దే ఆర్ వెరీ యూస్ఫుల్ మీడియా ఫర్ మీ టు వర్క్ త్రూ ఆన్ హయ్యర్ ప్లేన్స్. అంతేకాకుండా వాళ్ళ ద్వారా ఆయన ఉన్నత భూమికల్లో ప్రపంచంలో ఆయన పనిచేస్తూ ఉంటారట. అంటే బాబా చెప్తూ ఉంటారు కదా, బాబాని చూడగానే కొంతమంది మస్తులు పోరాడని ట్రై చేస్తారట. ఎందుకని? వాళ్ళకి ఒక డ్యూటీ పెడతాడు. ఆ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళకి ఆ ప్లేన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ డ్యూటీ చేయాలి. ఆ డ్యూటీ మనకి పెడతాడేమో రా బాబు అని అన్నట్టుగా వాళ్ళేమో తప్పించుకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ భగవంత్ రూపంలో ఉన్నటువంటి అవతారాన్ని చూడగానే వాళ్ళు కూడా ఆయన ప్రేమకి లొంగిపోతారు. వాళ్ళకి ఏ భూమికలో ఉన్నారో ఆ భూమిక ద్వారా చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి ఇంకా ముందుకు వెళ్ళేందుకు వాళ్ళకి సహాయం పడతాను అన్నారు. అందుకనే నా నిజమైనటువంటి ఆనందం ఎక్కడ ఉందంటే ఈ మస్తుల్ని చూడగానే నాకు నిజమైన ఆనందం వస్తుంది. వాళ్ళ ద్వారానే అనేక భూమికల్లో వాళ్ళకి పనులు అప్పచెప్పి నేను వాళ్ళు చేసేట్లా చేసి మిగతా మానవులకి అందరికీ సన్మార్గంలో పెట్టడానికి నేను వాళ్ళని ఉపయోగించుంటాను అని బాబా తన యొక్క ఆనందం ఎలా వస్తుంది అన్నదాన్ని బాబా ఇక్కడ వర్ణించారు. My only happiness lies in making people understand, not through the mind, but through the experience, that God alone is the beloved for whom we exist. బాబా ఇంకా దానికి వివరించి ఇంకా అలా చెప్తున్నారు. నా నిజమైనటువంటి ఒకే ఒక రకమైన ఆనందం ఎందులో ఉందంటే, మీరు మైండ్ ద్వారా, మైండ్ అంటే మనస్సు, మనకి ఆ మనస్సుతోనే పనులన్నీ చేస్తుంటాం, ఆ మనస్సుతోనే అర్థం కూడా చేసుకుంటుంటాం. మీరు మనస్సుతో భగవంతుణ్ణి అర్థం చేసుకోవడం కాకుండా మీరు ఎప్పుడైతే ఆ భగవత్ చైతన్యాన్ని ఎక్స్పీరియన్స్ అనుభూతి చెందుతూ భగవంతుడి యొక్క అనుభూతిని చెందుతూ మీరు ఎప్పుడైతే ఆయన ఒక్కడే నా పరమాత్మ, నాకు ప్రియతముడు, ఆయన ఒక్కడే నా గురించి, ఆయన గురించే నేను ఉన్నాను, నేను ఆయన గురించే ఉన్నాను, ఆయన నా గురించే వచ్చాడు అని ఎప్పుడైతే నువ్వు ఆ అనుభూతిని నువ్వు
అనుభూతి ద్వారా నువ్వు వెళ్ళగలుగుతావో అప్పుడు ఆయన నిజమైనటువంటి ఆనందం అందులోనే ఉందిట. అంతే ఏమిటి, మన మనసు పుస్తకాలు చదివేసి మనకు అర్థమైపోయిందని అనుకుంటాం. నీకు అర్థమైంది ఏమి ఉపయోగపడలేదు. నీకు అర్థమైన అనుభూతిలోకి రావాలి. ఆ అనుభూతి ఎవరికైతే ఆ అనుభూతి రావడానికి ఎవళ్ళైతే ప్రయత్నం చేస్తారో ఆయన ఎవరైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వాళ్ళకి అనుభూతి వస్తుంది. వాళ్ళకి ఆ అనుభూతి ద్వారా వాళ్ళేమో మార్గాన్ని వెతుక్కొని వెడుతూ ఉంటారు. అదే ఆ అనుభూతితో మీరు జీవించాలి తప్ప పుస్తకాలు చదివి అర్థం చేసుకుని సాహిత్యాన్ని అర్థం చేసుకున్నంత మాత్రానే నీకు ఆనందం ఉండదు. అంచేత మీరు ఎప్పుడైతే ఆ భగవత్ చైతన్యాన్ని అనుభూతితో చెందుతూ ఆ భగవంతున్నే ప్రేమిస్తూ నా గురించే ఆయన వచ్చాడు, ఆయన గురించే నేను ఉన్నాను అన్నటువంటి అనుభూతి మీరు ఎప్పుడైతే పొందుతారో అది నిజమైనటువంటి ఆనందం అన్నారు. ఇక్కడ ఆనందం గురించి బాబా చెప్పినట్టు కొటేషన్లు ఇక్కడ అయిపోయాయి. ఇక్కడ ఇంకొక హెరాస్మెంట్ అన్నారు. హెరాస్మెంట్ అంటే వేధింపులు. బికాస్ ఐ లవ్ యూ సో మచ్ ఐ హెరాస్ యూ సో మచ్. చూడండి, నేను మిమ్మల్ని చాలా వేధిస్తూ ఉంటాను. నా వల్లే మీకు అన్ని వేధింపులు వచ్చాయని మీరు అంటూ ఉంటారు కూడాను ఒక్కొక్కసారి. నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాను కాబట్టే నేను ఎక్కువగా మీకు ఆ వేధింపులు ఇస్తాను. అంటే ఏమిటి, ఆయన సంస్కారాలు ఖర్చు పెట్టేందుకు మనకి సహాయం చేస్తూ ఉంటాడు అన్నమాట. మన సంస్కారాలు మన అనుభూతి ద్వారా ఎప్పుడు ఖర్చు పెడతాం అప్పుడేమో మనకి ముందుకు వెళుతూ ఉంటాం. అలాంటి రకమైనటువంటి మీరు నన్ను ప్రేమించడం ద్వారా నాకు ఈ బాబా దగ్గరికి ఎందుకు వచ్చావురా, ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది అంటూ ఉంటారు. అలాగా వచ్చినందుకు నీ సంస్కారాలన్నీ ఖర్చు అయిపోయి ఆయన ఆనందంగా ఆయనతో అనుభూతి పొందుతూ నువ్వు జీవించగలుగుతావు అని మిమ్మల్ని ఎక్కువగా నేను ప్రేమిస్తాను కాబట్టే మీకు ఎక్కువగా కష్టాలు కూడా వస్తాయి. దిస్ హెరాస్మెంట్ ఈజ్ మై ప్రసాద్ ఫర్ యూ. ఇక్కడ దాని సీక్రెట్ చెప్తున్నారు. మీరు ఏదైతే వేధింపులు నాకు వల్ల ప్రపంచంలో అనుభవిస్తూ ఉంటాయో అది నా ప్రసాదము అని తెలుసుకోండి. అంచేత మనకి ఎటువంటి బాధలు కష్టాలు వేధింపులు వచ్చినప్పటికీ కూడా ఓహో ఇది బాబా ప్రసాదం మాట, ఎప్పుడు చేశానో అవన్నీ అనుభూతిలోకి తెచ్చుకోవడానికి బాబా నాకు ఇస్తున్నటువంటి ఈ పరిస్థితులు అని నీకు అర్థమైపోయేట్లాగా నువ్వేమో ఆయనే నన్ను వేధిస్తున్నాడు అన్న భావన నీళ్ళలోంచి పోవాలి. కష్టాలు ఉంటాయి. హార్మ్ అంటే తర్వాత ఏమో ఏమంటాము దాన్ని, హార్మ్ అంటే కష్టం. ద హార్మ్ విచ్ వన్ మే హ్యావ్ inadvertently or deliberately done to any living being has to be made good. నువ్వేమో ఆ జీవికైనా సరే ప్రపంచంలో నువ్వు కనుక నీకు తెలుసో తెలియకో వాటికి కష్టం కలిగించావు, వాటిని హాని కలిగించావు అనుకో, హార్మ్ అంటే హాని అని చెప్పాలి. హాని కలిగించావు అనుకో, అనుకోకుండా కానీ లేకపోతే కావాలని కానీ నువ్వు చేసావు అనుకో, మరి దాని యొక్క ఫలితం కూడా నువ్వు అనుభవించాలి కదా. అంచేత నీకు ఈ కష్టాలు కూడా నీకు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు అదే విధంగా మిగతా వాళ్ళని కష్టాలు పెట్టావు కాబట్టి అని తెలుసుకోమంటున్నాడు. హేట్ అంటే ద్వేషించడం. హేట్ నన్ బట్ యువర్ లస్ట్ఫుల్ సెల్ఫ్. ఇక్కడ బాబా చెప్తున్నారంటే నువ్వు ఎవరిని ద్వేషించుకో, కానీ నీలో ఉన్నటువంటి కామచ పూరితమైనటువంటి నీ యొక్క ఆ యొక్క నేచర్ని, ఆ యొక్క దాన్ని, నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏమిటి, అన్నీ నాకే కావాలి, నేనే పొందాలి అన్నటువంటి ఆ బలహీనత నువ్వు ఎప్పుడైతే వదులుకుంటావో అప్పుడు నువ్వు ఎవరిని కూడా నువ్వు ద్వేషించకుండా ఉండగలుగుతావు. యూ కెన్ కౌంటరాక్ట్ ఏ డిసీజ్ ఓన్లీ బై ఇట్స్ యాంటీడోట్. నీకు ఏదైనా జబ్బు వచ్చిందనుకో, నువ్వు దాన్ని విరుగుడికి నువ్వు మందు వేసుకుంటావు. ఆ విధంగా నువ్వేమో నీ రోగాన్ని, శారీరక రోగాన్ని తగ్గించుకుంటావు.
లవ్ ఈజ్ ద యాంటీడోట్ టు హేట్రేడ్. నువ్వు మిగతా వాళ్ళంతా నువ్వు ద్వేషిస్తున్నావేమో ద్వేషిస్తున్నావు అనుకుంటావు అనుకో, అప్పుడేమో దానికి విరుగుడేమిటి? వాళ్ళని నీవు ప్రేమతో వాళ్ళతో మెలగడమే, వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి ప్రేమ చూపించడమే, అంతే తప్ప నువ్వు విరుగుడు అంతే. నువ్వు నువ్వు ద్వేషించే వాళ్ళకి వాళ్ళకి వైపు ఎప్పుడైతే ప్రేమ చూపిస్తావో అదే దానికి విరుగుడు. వెన్ యూ ఫీల్ లైక్ హేటింగ్ ఎ మ్యాన్, ట్రై టు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ దట్ యువర్ సెల్ఫ్ దట్ హీ ఈస్ జస్ట్ ఎ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే ఒకరిని చూడగానే నీకు ఆ ద్వేషం అనేది నీలో వస్తుందో వెంటనే నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నాలాగే ఆయన కూడా పరమాత్మ యొక్క ఒక రూపమే. ఇక్కడ సెల్ఫ్ అనేది క్యాపిటల్ పెట్టా, ఓన్ సెల్ఫ్. నువ్వు ఏ విధంగా అయితే నీలో పరమాత్మ ఉన్నాడో వాళ్ళని కూడా పరమాత్మ ఉన్నాడు అన్నట్టు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎవరినైనా ద్వేషించాలనుకుంటావో వెంటనే ఇది జ్ఞాపకం చేసుకో అని బాబా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శర్మ గారు, ఇక్కడితో ఆపేస్తాను. బాబా అండి, అవతార్ మెహర్ బాబా కోటేశ్వర చక్కటి వివరణ తెలియజేశారు. ధన్యవాదాలు.